ఇక్కడ కొండ మీద ఉన్న స్వామివారిది ఎంత గొప్ప చరిత్ర అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే వచ్చి ఈ స్వామివారిని సేవించుకున్నారంటండి. ఈ ఆలయ విశేషాలు ఏంటంటే స్వయంభుగా వెలిచిన రంగనాథ స్వామితో పాటు శ్రీరామసేతులో వాడిన శిల కూడా ఉందండి ఇక్కడ. లంకా వారధి కట్టినప్పుడు వాడిన వారధి శిల ఇక్కడ ఉందండి ఈ టెంపుల్లో. చూడండి ఫ్రెండ్స్, బయట నుంచి చూస్తే ఈ టెంపుల్ వ్యూ ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉందండి. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో. ఎదురుగా కనిపిస్తున్న గుట్టకి ఒక విశేషం ఉందండి, అది వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం రండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడానికి మీరు బూస్ట్ ఇచ్చిన వారు అవుతారు. ఫ్రెండ్స్, ఆ ధ్వజస్తంభం నుంచి పక్కకు వస్తే ఇక్కడ స్వామివారు హనుమంతుల వారు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే ముందు కొబ్బరికాయ ఇక్కడ స్వామివారు ఆంజనేయ స్వామివారి దగ్గర కొట్టి అప్పుడు లోపలికి వెళ్ళాలి సార్. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఎన్నో విశేషాలు అద్భుతాలు ఉన్నాయి, చూద్దాం. ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదండి ఆ గుట్ట గురించి వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందామని. ఆ గుట్ట లోపల కూడా స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి ఉన్నారంటండి. ఆ స్వామి వారిని కూడా వెలికి తీసి పూజలు చేస్తానని పెద్దలు అంటున్నారు ఇక్కడ వాళ్ళు. ఈ ఆలయం ఎక్కడుందంటే మన హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర తొర్రూరు గ్రామం దాటిన తర్వాత బ్రాహ్మణపల్లి విలేజ్ దగ్గరలో ఉందండి. అయితే ఈ ఆలయానికి ఒక విశేషం ఉందండి. అది ఏంటంటే త్రేతాయుగంలో శ్రీరాముడే వచ్చి స్వయంగా దర్శించుకున్న రంగనాథ స్వామి ఆలయం అండి. ఎస్, అవునండి. సరే, ఆలస్యం చేయకుండా మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఆలయం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కింద బండలు చల్లగా ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ఉంటే. ఫ్రెండ్స్, ఈ చుట్టుపక్కల చాలా మూర్తుల విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా ఏంటో తెలుసుకుందాం పదండి. పక్కన ఉన్న మూర్తులు విశేషాలు తెలుసుకునే ముందు సహసిద్ధంగా ఏర్పడిన ఈ గుహ చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. కనిపిస్తున్న విగ్రహాలు శ్రీరంగనాథ స్వామి వారి ఉత్సవ విగ్రహాలు అంటండి. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ దేవుళ్ళు, మధ్యలో మనం ఏదో లోకానికి వచ్చినట్టుంది ఫ్రెండ్స్, అంత అద్భుతంగా ఉంది లోపల. ఆలయ దూరం నుంచి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ మనకి రామానుజుల వారి విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఆ పక్కనే కుక్క ఎంత హాయిగా పడుతుందో శుభ్రంగా. ఆ పక్కనే మనకి శ్రీకృష్ణుల వారు కూడా దర్శనమిస్తున్నారు చూడండి. చూడండి ఫ్రెండ్స్, శ్రీకృష్ణుల వారి పైన 12 మంది ఆళ్వార్ స్వాములు కొలువై ఉన్నారండి ఇక్కడ. స్వయంభుగా స్వామివారితో పాటు ఆళ్వార్ స్వాములు కూడా ఈ మందిరంలో కొలువయ్యారండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్. ఫ్రెండ్స్, ఇలాంటి పురాతన దేవాలయాలు దర్శించుకుందాం, అలానే 10 మందికి తెలియజేద్దాం. ఓం నమో శ్రీ రంగనాథ స్వామి అయి నమః. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న వారు ఆలయ పూజారి శ్రీధర్చారి గారండి. మొత్తం ఆయనే ఇక్కడ చూసుకునేదండి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ని తప్పకుండా దర్శించుకోండి. రామాయణ కాలం నాటి పురాతనమైన టెంపుల్ అండి. ఫ్రెండ్స్, రామసేతుకు వాడిన శిలలు చూద్దాం రండి. ఫ్రెండ్స్, నిజంగా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతం ఫ్రెండ్స్, అంత బాగుంది ఆలయం. రాములు వారు రావణుడితో యుద్ధానికి లంకకు వెళ్ళినప్పుడు వారధి కట్టిన రాళ్ళండి ఇవి. నీటిలో బాగా తేలుతున్నాయి చూడండి. నేను చేయి పెట్టి లోపలికి ప్రెస్ చేశాను ఫ్రెండ్స్, అయినా మళ్ళీ బయటికే తేలుతున్నాయి. ఈ రాళ్లతోనే వారధి నిర్మించారు అప్పట్లో హనుమంతుల వారు, రాముల వారు అందరూ కలిసి లంకకు వెళ్ళడానికి. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ఈ అడ్రస్ మన హైదరాబాద్లో హయత్ నగర్ దగ్గర తొర్రూరు గ్రామం నుంచి బ్రాహ్మణపల్లి వెళ్ళే ఊరికి మధ్యలో ఉందండి ఈ ఆలయం. రండి ఫ్రెండ్స్, స్వయంభుగా వెలిచిన రంగనాథ స్వాములు వారిని దర్శించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నారు కదా స్వాములు వారు, ఈయన స్వయంభుగా వెలిచారండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, స్వయంభుగా వెలిచిన స్వామివారితో పాటు మన చిన్నజీయర స్వామి గారు ప్రతిష్ఠించిన విగ్రహం. అక్కడ స్వయంభూ విగ్రహం, ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం, ఇద్దరు మూర్తులు ఎంతో అద్భుతంగా ఉన్నారండి. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఫ్రెండ్స్, మన రంగనాథ స్వామి వారితో పాటు రంగనాయకి అమ్మవారు కూడా స్వామివారు పాదసేవ చేసుకుంటూ మనకి దర్శనమిస్తున్నారు చూడండి. అమ్మవారు, స్వామివారు ఎంతో అద్భుతంగా కనులు నిండుగా ఉంది చూడడానికి. ఫ్రెండ్స్, స్వామివారి నిజపాద దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఫ్రెండ్స్, రాముల వారు అరణ్యవాసం చేసినప్పుడు ఈ రంగనాథ స్వామి వారిని వచ్చి దర్శించుకున్నారండి ఫ్రెండ్స్.
అయితే ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం ఎంత స్పష్టంగా అయితే ఉందో అలాగే అక్కడ స్వయంభూగా వెలిసిన స్వామి కూడా అంతే స్పష్టంగా ఉన్నారండి. ఫ్రెండ్స్, స్వామివారి పాదాలు దర్శించుకొని ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. చూడండి ఫ్రెండ్స్, స్వామివారి నిజపాద దర్శనం ఎంత అద్భుతంగా ఉన్నాయో స్వామివారి పాదాలు.